పెద్దమ్మా ఏం చేస్తున్నావే బాబు, బాగున్నావా? జాగ్రత్తగా ఉండు, మరి ఎక్కువ పని చేయకు, నీరసం వచ్చేస్తుంది. తర్వాత పండగ వస్తుంది కదా, మా ఇంటికి వచ్చేయకూడదు ఏంటి? అన్నీ చాలా రకాలు వండుతున్నాం, అన్నీ తింది కానీ ఆయగా కదా అంతా నీకు బలం వస్తుంది. ఓ 2 కేజీలు పెరుగుతావు. వచ్చేయి. ఏం లేదు, పండక్కి 4-5 రోజులు ఉంటుంది పండగ. చేగోడీలు, జంతికలు, కారపూస, కారబూంది, పొగోడీలు, బజ్జీలు ఇవన్నీ చేయాలని లిస్ట్ రాసి పెట్టుకున్నాను. ఇవన్నీ ఇక్కడ చేస్తాం. మరి తర్వాత ఏమో పూతరేకులు, గజ్జికాయలు, బూందీ, లడ్డుండ, మైసూరు పాకం, బెల్లం కావలం ఇవి కూడా పండక్కి తినాలి కదా మనం. పండగ అంటే పండగే కదా పెద్దమ్మా. తర్వాత పూర్లు, పెద్ద పండుగ నాడు పెద్దలకు. మరి గారెలు, పులిహార, చక్కెర పొంగలి, సేమియా, ఆవళ్ళం. ఆవళ్ళం అంటే చాలా మా ఇట్టం. రోజుకి 20 ఆవళ్ళని తినేస్తాను. అవన్నీ ఇక్కడ ఉంటాయి కదే. ఆ పండగ 4 రోజులు నేను అక్కడే ఉంటావు, ఆ పాకలోనే ఒంటరిగానే. వచ్చేయి వచ్చేయి. అయ్యి ఇక్కడ ఎవరు చేస్తారు? మా ఆవిడగా వీక్నెస్ కదా. నువ్వు వచ్చి అవన్నీ చేసి మాకు అందరికీ పెడితే నువ్వు తింటావు మిగిలినవి. అది నువ్వు తిన్నట్టు కాదేటి పండగకి 4 రోజులని. అది నా ఐడియా. నీకు ఉపకారం చేద్దామని ఫోన్ చేస్తే అవన్నీ చేసి అప్పుడు నన్ను పిల్లరంటావేటి? పెద్దమ్మో కదా నీకు ఫోన్ చేయను. అవన్నీ మేం చేసి నీకు పెడితే నువ్వు తింటావా? చక్కగా వచ్చి కూర్చొని తిని అప్పుడు వెళ్తావా? మరి పోయిన పండగకి వచ్చావు కదా, చేసావు కదా అని అడిగాను. రోజులన్నీ ఒకేలాగా ఉంటావా? సర్లే, అయితే నేను బాగా ఆలోచించి కబురు పెడతానులే. వద్దిగానే మేము అన్నీ వండి పెట్టి నీకు పెడతామమ్మా. పెట్టే ఫోను జాగ్రత్త. అని నేను ఆలోచించి మా ఇంట్లోని అవన్నీ చేసి కారు కూడా పంపుతాను నీకు. ఆ కారు మీద వద్దిగానే ముందు చెప్తానులే, ఫోన్ చేస్తానులే. రెడీగా ఉండు, మోటార్ సదిరేసుకొని. ఉంటానే.